పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభువా, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చినట్లుగా వారికి మీ కృపను అనుగ్రహించండి. ప్రభువా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. ప్రభువా, మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని వినేదాని కొరకే కృపనివ్వండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మాలో ఉన్న లోపల మేము గ్రహించి సరిచేసుకోవడానికి యోగ్యంగా దయగల తండ్రి మా జీవితాన్ని ప్రభువా మీకు అర్పించుకొని ప్రభువా మీ మహిమ కొరకు ఈ లోకములో అవి జీవించేదాని కొరకై నేను మీ యొక్క సహాయాన్ని కోరుకున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, ప్రతి ఒక్కరిపై మీ కనికరమును చూపించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటిని కూడా మీరు లయపరచండి. ప్రభు, అన్ని విషయాల్లో మీ నామమునకే మీరు మహిమ తెచ్చుకొనమని, అవి అందరినీ మీ స్వాధీనములో ఉంచుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనములో మనము ఇంచుమించు అనే మాటను గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంచుమించు 12 గంటలాయెను అని వ్రాయబడి ఉంది. ఇంచుమించు అంటే సుమారుగా అని. ఈ సమయంలో ఇంచుమించు అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ మాట రాయబడిన 4 సందర్భాలని మనం చూద్దాం. ఈ 4 సందర్భాల ద్వారా మనలో ఏ లోపాలైతే ఉన్నాయో, ఏ బలహీనత అయితే ఉన్నాయో, ఏ పొరపాట్లయితే ఉన్నాయో మనం గ్రహించి ప్రభు సన్నిధిలో
వాటిని ఒప్పుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని నూతనమైన రీతిలో మనము మన జీవితాన్ని ప్రభువునకు అప్పగించుకోవాలి. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనములో ఇంచుమించు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంచుమించు 12 గంటలాయెను అని వ్రాయబడి ఉంది. ఇంచుమించు 12 గంటలాయెను అంటే సుమారుగా 12 గంటలు అయింది. గమనించండి, యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ యాకోబు బావి దగ్గర ఆగాడు. యేసు ప్రభువారు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి శిష్యులు ఆహారం కొనడానికి ఊర్లోనికి వెళ్ళారు. అప్పుడు సమయం ఎంత అయింది అంటే ఇంచుమించు 12 గంటలు అయింది. ఆ సమయంలో ఆ సమరయ అనే ఊర్లో నుండి ఒక స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. ఆమె కూడా ప్రభువుతో మాట్లాడుతూ వచ్చింది. ఆ సంభాషణ అంతా కూడా ఈ అధ్యాయములో మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఆమె చేసినవన్నీ యేసు ప్రభువారు ఆమెతో చెప్పాడు. నేనే మెస్సయ్యను, నేనే క్రీస్తును అని కూడా ఆమెకు ప్రభువు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆమె ఏం చేసింది అంటే కుండ అక్కడే విడిచిపెట్టేసి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. కుండ ఏం చేసిందంటే అక్కడే విడిచిపెట్టేసి ఊర్లోనికి వెళ్ళి మరి ఊర్లో ఉన్న వారందరికీ చెప్తా వచ్చింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన చూడండి, ఈయన క్రీస్తు కాడా అని మరి ఊర్లో ఉన్న వారికి చెప్పినప్పుడు మరి ఆ ఊర్లో ఉన్నటువంటి అనేకులు ప్రభు యొద్దకు వచ్చారు. ప్రభు యొద్దకు వచ్చి మరి ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా, ప్రభు మీద నమ్మిక ఉంచినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇంచుమించు 12 గంటల సమయంలో ఏం జరుగుతూ వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీ చేసినవన్నీ కూడా ఆమెతో చెప్పాడు. ఆమె ఏం చేసిందంటే మరి కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆమె ఏం చేసిందంటే ఆ ఊరి వారితో చెప్పింది. గమనించండి, ఆమె చేసినవన్నీ ఆమెతో ప్రభు చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది అంటే కుండ విడిచిపెట్టింది. కుండ విడిచిపెట్టడం అంటే అదేం చూపిస్తుంది అంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చింది. ప్రియులారా, గమనించండి, ఇంచుమించు 12 గంటల సమయంలో
యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీ చేసినవన్నీ, అంతకు మునుపు ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పినప్పుడు ఆమె మరి తన యొక్క పాప జీవితం అంతటిని విడిచిపెట్టేసింది. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ఈ సందర్భం ద్వారా మనలో ఏ లోపం అయితే ఉందో దాన్ని మనం గ్రహించి దాన్ని ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. మన జీవితంలో కూడా మరి ఈ సంవత్సరం అంతటిలో మనము ప్రభువునకు విరోధంగా ఏ ఏ కార్యాలు చేస్తూ వచ్చామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుని మరి ఆ కార్యములన్నిటి విషయమై ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని ఆ పాపములన్నీ కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టి నూతనమైన విధానములో నూతన సంవత్సరం మనము ప్రవేశించాలి. గమనించండి, ఆమె చేసినవన్నీ కూడా ప్రభు ఆమెతో చెప్పాడు. ఆమె మరి ఎన్నో పాప సంబంధమైన కార్యాలు చేస్తూ వచ్చింది. ఆ కార్యాలన్నీ కూడా ఆమె ఏం చేసిందంటే విడిచిపెట్టేసింది. కుండ విడిచిపెట్టడం అంటే తన పాప జీవితాన్ని ఆమె ఏం చేసింది? విడిచిపెట్టింది. ప్రియులారా, మనము మరి గడిచినటువంటి దినములన్నిటిల్లో మరి దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఏ ఏ కార్యాలు చేస్తూ వచ్చామో మనము ఒక్కసారి జ్ఞాపకాన్ని తెచ్చుకుని వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో అక్కడ కొంతమంది అపరాధము చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏం చేశారు? వాళ్ళు అపరాధము చేస్తూ వచ్చారు. వాళ్ళు చేసిన అపరాధం ఏంది అంటే ప్రత్యేకంగా ఉండవలసిన వారు అన్యజనులతో కలిసిపోతూ వచ్చారు. దేవుని ప్రజలు రక్షించబడిన వారు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. వారి మాటలు ప్రత్యేకంగా ఉండాలి, వారి క్రియలు ప్రత్యేకంగా ఉండాలి, వారి విధానం ప్రత్యేకంగా ఉండాలి. కానీ వాళ్ళు మరి దేవుణ్ణి ఎరగని వారితో కలిసిపోయిన వారుగా ఉన్నారు. ప్రత్యేకతను విడిచిపెట్టారు. ప్రియులారా, మన జీవితంలో మరి మనం కూడా అపరాధం చేసినటువంటి వారమే. మనం చేసిన అపరాధం ఏంది అంటే వారి వలె మనం కూడా ప్రత్యేకతను విడిచిపెట్టాము. ప్రత్యేకంగా మనం ప్రభు కొరకు జీవించలేకపోతా వచ్చాం. దేవుణ్ణి ఎరగని వారితో కలిసిపోయినాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చేసిన అపరాధాన్ని ఒప్పుకోవాలి. గమనించండి, వారు అపరాధము చేసిన వారుగా ఉన్నారు. వారు చేసిన అపరాధం ఏంటంటే ప్రత్యేకతను కోల్పోతా వచ్చారు. ప్రియులారా, మనం కూడా మరి సంవత్సరం అంతటిలో ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుణ్ణి ఎరగని వారితో కలిసిపోయి వారి వలె ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం చేసిన ఈ యొక్క అపరాధమును అనగా ప్రత్యేకతను మనం విడిచిపెడుతూ వచ్చాం కనుక ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనము క్షమాపణ కోరుకునే వారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దావీదును గురించి రాయబడి ఉంది. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అని. దావీదు చేసిన కార్యము దేవుని దృష్టికి ఎలా ఉంది? దుష్కార్యముగా ఉంది. ఏంది తాను చేసినటువంటి ఆ దుష్కార్యం అంటే గమనించండి, మరి బెత్షెబాతో పాపం చేసిన వాడుగా ఉన్నాడు. అంటే వ్యభిచరించాడు. బెత్షెబా ఒకరికి భార్య. మరి ఆమెతో దావీదు పాపం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత
ఉరియాను చంపించిన వాడుగా ఉన్నాడు. వాక్యం మనం చూస్తున్నాం, దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అని. ప్రియులారా, మన జీవితంలో మరి దేవుని దృష్టికి దుష్కార్యములు ఒకవేళ దావీదు చేసినట్టు మనం చేయకపోయినా, గమనించండి, మరి దావీదు వ్యభిచారం చేశాడు, నరహత్య చేసినటువంటి వాడుగా ఉన్నాడు. వ్యభిచారం అంటే మరి విగ్రహారాధనతో పోల్చవచ్చు, విగ్రహారాధనతో పోల్చవచ్చు. అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామో మరి అదే విగ్రహం. మన జీవితంలో దేవుని కంటే వేటికైతే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామో అదే విగ్రహం. అంటే విగ్రహాలను కలిగి విగ్రహారాధన చేసినటువంటి పరిస్థితి వ్యభిచారానికి గుర్తుగా ఉంది. ప్రియులారా, మన జీవితంలో దేవుని పక్కన పెట్టేసి అనేకమైన వాటికి మనం ఏం చేస్తూ వచ్చామంటే ప్రాముఖ్యత ఇచ్చాము. అంటే విగ్రహారాధన చేసినటువంటి స్థితి మనలో ఉంది. దావీదు నరహత్య చేశాడు. గమనించండి, తోటి సహోదరుని ద్వేషించడము నరహత్యతో సమానం. మన జీవితంలో ఎవరినైనా ద్వేషిస్తున్నాము అంటే మనం ఎవరిమి? నరహంతకులము. ఎవరి మీద మనకు ద్వేషం ఉంది అంటే మనం నరహత్య చేస్తున్నట్లే. కాబట్టి ఇప్పుడు దావీదు దుష్కార్యం చేశాడు దేవుని దృష్టికి. మనం ఎవరిమి? మనం కూడా దుష్కార్యం చేసినటువంటి వారమే. దేవుని కంటే అనేకమైన వాటికి మనం ప్రాముఖ్యతనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తోటివారిని ద్వేషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం కూడా దేవుని దృష్టికి దుష్కార్యం చేసిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మరి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో మనము 20-21 వచనాలు చూసినట్లయితే అక్కడ ఆకాను గురించి రాయబడి ఉంది. ఆకాను మరి తాను చేసిందంతా కూడా ఒప్పుకున్నాడని చెప్పి అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. తాను చేసిందంతా ఒప్పుకున్నాడు. యెహోషువ అడిగాడు, నీవు చేసిందంతా మరుగు చేయకుండా తెలియపరచు అని. ఆకాను ఏం చేశాడు? తాను చేసిందంతా ఒప్పుకున్నాడు. ఏం చేశాడు తాను? గమనించండి, మరి తాను పాపం చేసిన వాడుగా ఉన్నాడు. తాను చేసినటువంటి పాపం ఏంది అంటే మరి దొంగిలించాడు. ఏం చేశాడు? దొంగిలించాడు. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో మరి కొంతమంది ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నవారు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఉండుండొచ్చు. వాటి విషయమై ఏం చేయాలా? క్షమాపణ కోరుకోవాలి. అలాగే ప్రభు ప్రజలంగా మనము మరి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలించిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను మహిమను దేవునికి ఇవ్వకుండా దొంగిలించిన సందర్భాలు ఉంటా ఉన్నాయి. దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని దేవునికి ఇవ్వకుండా మరి మనమే ఖర్చు పెట్టుకున్న సందర్భాలు, అంటే ధనాన్ని దొంగిలించిన సందర్భాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆకాను వలె ఏం చేసిన వారము? దొంగతనము చేసినటువంటి వారు, అంటే దొంగిలించినటువంటి వారము. చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో మరి అపరాధం చేశారు వారు. అలాగే దావీదు దుష్కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. ఆకాను మరి దొంగతనము చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా అపరాధాలు ఎన్నో ఉన్నాయి, దుష్కార్యాలు ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో కూడా మరి దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు మనలో ఉన్నాయి. కాబట్టి మనం చేసిందంతా ఏం చేయాలా? ఒప్పుకుని విడిచిపెట్టాలి. నూతన పరచబడిన వారమై నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాలి. గమనించండి, మొదటి మాట మనం ఏం చూస్తూ వచ్చామంటే ఇంచుమించు 12 గంటలు. విన్నారా? ఇంచుమించు 12 గంటలు. ఇంచుమించు 12 గంటల సమయంలో ఏం జరిగింది అంటే యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీ చేసినవన్నీ కూడా ఆమెతో చెప్పాడు. ఆమె ఏం చేసిందంటే తన పాప జీవితం అంతా కూడా విడిచిపెట్టింది.
ప్రియులారా, మనం చేసినవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఇప్పుడు ఒప్పుకొని క్షమాపణ కోరుకుని మరి వాటిని మనం విడిచిపెట్టి నూతన పరచబడినటువంటి వారమై నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాలి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ వచనంలో కూడా ఇంచుమించు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడిందంటే ఇంచుమించు 3 గంటలప్పుడు అని రాయబడింది. ఇంచుమించు 3 గంటలప్పుడు. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. గమనించండి, సిలువలో ఆయన వేలాడుతూ మరి ఒక మాట పలుకుతూ వచ్చాడు, ఏలి ఏలి లామా సబక్తా అని. ఆ మాటకు అర్థమైంది, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసు ప్రభు పలికిన వాడుగా ఉన్నాడు. ఏ సమయంలో? ఇంచుమించు 3 గంటల సమయంలో. గమనించండి, ఇంచుమించు 3 గంటలనే ఈ మాట మనకేం తెలియపరుస్తుంది అంటే మనం చూస్తున్నాం, మరి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క చేతిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. గమనించండి, పాపులైన మానవులను రక్షించడానికి, పాపులైన మానవులను రక్షణలోకి తెచ్చేదాని కొరకు యేసు ప్రభువారు ఇంచుమించు 3 గంటల సమయంలో సిలువలో వేలాడుతూ మరి తండ్రి చేత విడిచిపెట్టబడినవాడుగా ఉన్నాడు. తండ్రి చేత యేసు ప్రభువారు ఏం చేయబడ్డాడు? విడిచిపెట్టబడ్డాడు. ఎవరి కొరకు? పాపుల కొరకు. పాపులకు రక్షణ ఇవ్వడానికి, పాపులకు రక్షణ దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు 3 గంటల సమయంలో తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. అంటే పాపుల రక్షణ కొరకే యేసు ప్రభువారు క్రయం చెల్లించాడు. పాపుల రక్షణ కొరకే యేసు ప్రభువారు త్యాగం చేస్తూ వచ్చాడు. తండ్రి నుండి ఎడవబాయడం అనేది మరి యేసు ప్రభు తట్టుకోలేనంత మరి బాధ, అంత బాధను ఆయన సహించాడు. పాపికి రక్షణ ఇవ్వడానికి, పాపులకు రక్షణ కలగజేయడానికి ఎంతో గొప్ప త్యాగం చేసిన వాడు యేసు ప్రభు ఉన్నాడు. ప్రియులారా, మరి మన జీవితంలో కూడా మనం రక్షించబడ్డాము. రక్షణ లేనివారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రక్షణ కొరకై మనం ఏం చేయాలా? కొంతైనా క్రయం చెల్లించాలి. యేసు ప్రభువారు పాపుల రక్షణ కొరకై చేయవలసిన కార్యాన్ని సిలువలో చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి ప్రభు ప్రజలంగా యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేకులకు తెలియపరిచి రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారు రక్షణలోనికి వచ్చినట్లుగా మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. వారి కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు తన కుటుంబాన్ని మరి ఏశావు ద్వారా కలిగే నాశనము నుండి తప్పించుకోవడానికి యాకోబు ఏం చేస్తా వచ్చా అంటే మరి రాత్రంతా ఒక్కడే మిగిలిపోయి దేవుని యొక్క సన్నిధిలో పోరాడిన వాడుగా ఉన్నాడు, ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. గమనించండి, మరి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే మరి యాకోబు ఆ విధంగా పోరాడుతూ వచ్చిన దాన్ని బట్టి హాని చేయడానికి వస్తున్నటువంటి ఏశావు యొక్క మనసు మార్చేశాడు. ఏశావు ఏ హాని చేయకుండా యాకోబు మీద ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చాడు. చూడండి, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి
తన కుటుంబం మీదకి రాబోతున్న నాశనము నుండి తన కుటుంబాన్ని భద్రపరచుకోవడానికి యాకోబు క్రయం చెల్లించాడు. రాత్రంతా ప్రార్థిస్తూ వచ్చాడు. గమనించండి, మన ఇంట్లో ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు. వారి యొక్క రక్షణ కొరకు ఒక రాత్రి నిద్ర మానుకుని ప్రభు సన్నిధిలో మరి గడిపిన సందర్భం ఉందా? ఈ సంవత్సరం ఒక్క దినమైనా, ఒక్క రాత్రి అయినా. గమనించండి, మన జీవితంలో మరి ఆ భారము లేదు. మన కుటుంబంలో ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు. మన బంధువులు ఎంతోమంది రక్షణ లేకుండా కొనసాగుతూ ఉన్నారు. వారు రక్షించబడాలని మరి క్రయం చెల్లిద్దామనే ఆలోచనే లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ఏ కాడికి చక్కగా తినడం, నిద్రపోవడం, తర్వాత ఫోన్లు చూడడం. గమనించండి, మనలో ఏమి లేదు, రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకైన భారము లేదు. గమనించండి, మరి మన కుటుంబాల్లో, మన బంధువుల్లో రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు. వారి యొక్క రక్షణ కొరకు మరి ఒక పూటైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి సందర్భం ఉందా ఈ సంవత్సరంలో? ఒక్కసారైనా ప్రియులారా చూసుకుంటే చాలామంది జీవితాల్లో అలాంటి సందర్భం లేదు. గమనించండి, పాపులకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఇంచుమించు 3 గంటల సమయంలో గమనించండి మరి తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. అంటే ఎంతో క్రయం చెల్లించాడు. ప్రియులారా, మనలోనైతే మరి రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకైన భారము లేకుండా మనం కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, నా ఇంట్లో మరి తాగుబోతులు ఉన్నారు, నా ఇంట్లో ఆయా వ్యసనాలకు బానిసలై పాపంలో జీవించేవారు ఉన్నారు. వారి యొక్క రక్షణ కొరకైన భారం ఏమాత్రం లేకుండా, వారి యొక్క రక్షణ కొరకైన చింత లేకుండా నేను ఈ సంవత్సరం అంతా కొనసాగుతూ వచ్చాను, ప్రభు నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకుని ఇకనైనా రక్షణ లేకుండా ఉన్న వారి యొక్క రక్షణ కొరకై క్రయం చెల్లించే వారంగా మనం సిద్ధపరచబడాలి. పిల్లలు గమనించండి, మరి ఇంచుమించు 3 గంటల సమయంలో పాపులకు రక్షణ కలగజేయడానికి యేసు ప్రభువు తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకైన భారం లేకుండా మనం ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మన జీవితాన్ని సరిచేసుకోవాలన్న వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. 3వ మాట చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ గ్రంథం 10:16. ఆ రాజులు 5 పారిపోయిరి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. సరే, 13వ వచనం చదవండి అక్క. 13వ వచనం 10:13. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చాలు. ఈ వచనములు కూడా ఇంచుమించు అనే మాట రాయబడింది. ఇక్కడేం రాయబడిందంటే ఇంచుమించు ఒకనాడు అని రాయబడింది. ఇంచుమించు ఒకనాడు. గమనించండి, యెహోషువ ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చారు. ఆ దేశంలో ఉన్నవారితో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ అధ్యాయంలో కూడా మరి యుద్ధము జరుగుతూ వస్తూ ఉంది. అంటే యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయంలో యెహోషువ ఏం చేస్తూ వచ్చాయంటే ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి శత్రువులందరినీ హతము చేసేంత వరకు సూర్యుడు అస్తమించకుండా అలాగే ఉండేటట్టు చేయి ప్రభువా అని. మరి యెహోషువ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే ఒకనాడెల్లా మరి సూర్యుడు అస్తమించడానికి త్వరపడకుండా చేశాడు. మనం చూస్తున్నాం, సూర్యుడు ఆకాశం మధ్యము నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప
త్వరపడలేదు అనే మాటను. ఇంచుమించు ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించుకుని అలాగే ఆగిపోయాడు. దేని బట్టి అంటే చెప్పండి, దేని బట్టి? యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి. చూడండి, యెహోషువ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉందో, యెహోషువ ప్రార్థన ఎంత బలమైనదిగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సూర్యుడు అస్తమించకుండా ఆపేశాడు. ఎంత సమయము చెప్పండి? ఒకనాడెల్లా, అంటే ఒక రోజంతా కూడా సూర్యుడు అస్తమించుకుని అలాగే ఉండిపోయాడు. ఇంచుమించు ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించలేదు. గమనించండి, ఈ సందర్భం మనకేం చూపిస్తుందంటే యెహోషువ చేసిన ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది అనే విషయం మనకు చూపిస్తూ ఉంది. ప్రియులారా, మన ప్రార్థనలో శక్తి ఉందా? మన ప్రార్థనలో శక్తి ఉందా? ఆలోచన చేసుకోవాలి. వింటున్నారు అందరూ? మధ్య మధ్యలో తలల పైకి లేపుతూ ఉండండి, తలలో ఉంచుకుని అలాగ ఉండొద్దు. మన ప్రార్థనలో శక్తి ఉందా? యెహోషువ ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. ఏం కారణము ఆ యెహోషువ చేసిన ప్రార్థన అంత శక్తి ఉండడానికి గల కారణం ఏంది అని మనము పరిశీలన చేసినట్లయితే, మరి యెహోషువ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఏం చేశారని పాపం చేశారు. ఒక మరి విగ్రహాన్ని చేసుకుని దాన్ని పూజించి దానికి బలులు అర్పిస్తూ వచ్చారు. ఆ పాపం చేసిన వారితో ఈ యెహోషువ కలిశాడా అని మనం ఆలోచన చేస్తే కలవలేదు. గమనించండి, మోషే దేవునితో మాట్లాడుతూ కొండ మీద ఉన్నాడు. మరి కొండ కింద ఉన్న ప్రజలు పాపం చేశారు. మరి యెహోషువ ఎక్కడున్నాడంటే ఎక్కడో మధ్యలో ఉండిపోయాడు. పాపం చేసినటువంటి ఈ ఇశ్రాయేలుతో కలిసిపోలేదు. తానెంతో మరి పాపం చేసిన వారికి దూరంగా ఉన్నాడు. అంటే యెహోషువ పాపానికి దూరంగా ఉన్నాడు. పాపానికి ఎలా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. పాపం చేసిన వారితో కలిసిపోయి తాను కూడా పాపం చేయలేదు. పాపం చేసిన వారికి తాను ఎంతో దూరంగా ఉన్నాడు, అంటే పాపానికి దూరంగా ఉన్నాడు. అలాగే మనము సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూసినట్లయితే, మరి కనాను దేశాన్ని చూడడానికి వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెలిపారు. యెహోషువ కాలేబులు మాత్రము ఉన్నది ఉన్నట్టు వర్తమానము తెలిపారు. చూడండి, 10 మంది చెడ్డ సమాచారం తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యెహోషువ ఈ 10 మందితో కలిసిపోలేదు. చెడ్డ సమాచారం చెప్పినటువంటి 10 మందితో కలవలేదు. అంటే ఆ చెడుతనం చేశారు వాళ్ళు. చెడు సమాచారం చెప్పారంటే వారు మరి చెడ్డవారుగా ఉన్నారు. ఆ చెడ్డవారితో తాను కలవలేదు, వారికి దూరంగా ఉన్నాడు. అంటే చెడుతనానికి తాను దూరంగా ఉన్నాడు. చూడండి, పాపానికి చెడుతనానికి తాను దూరంగా ఉన్నాడు. పాపం చేసినటువంటి వారితో, చెడుతనం చేసినటువంటి వారితో కలిసిపోలేదు. కాబట్టి తాను చేసిన ప్రార్థన శక్తివంతంగా ఉంది. మన ప్రార్థన ఎందుకు శక్తివంతంగా ఉండడం లేదు? మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు జవాబు ఇవ్వడం లేదు. మనం మొరపెడుతున్నాం కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయట్లేదు. కారణం ఏంటి అంటే యెహోషువ వలె మన జీవితం లేదు. మనం ఎలా ఉంటామంటే ఒక పక్క పాపం చేస్తూ ఉంటాం, మరొక పక్క ప్రార్థన చేస్తూ ఉంటాం. యెహోషువ అయితే పాపానికి దూరంగా ఉన్నాడు, పాపాన్ని అసహించుకున్నాడు, పాపానికి చోటు ఇవ్వలేదు. కాబట్టి అతని ప్రార్థనలో శక్తి ఉంది. ప్రియులారా, మనం ఏం చేస్తూ ఉన్నాము? ఒక పక్క పాపం చేస్తూ ఉన్నాం, మరొక పక్క ప్రార్థన కూడా చేస్తున్నాం. అందుకే మన ప్రార్థనలు ఏముండడం లేదు, శక్తి ఉండడం లేదు. గమనించండి, చాలామంది మరి సీరియల్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. ఆ పాప సంబంధమైన జీవితంలో కొనసాగుతూనే ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఇతరుల మీద ద్వేషం పెట్టుకుంటారు, ఇతరులతో కలహిస్తూ ఉంటారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాప సంబంధమైన కార్యాలు కొనసాగుతూ ఉంటారు, మరొక పక్క ప్రార్థన చేస్తూ ఉంటారు.
అలా చేయటం ద్వారా ఆ ప్రార్థనలో ఏముండదు, శక్తి ఉండదు. గమనించండి, మనము పాపానికి దూరంగా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన శక్తి ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో మరి అలాంటి విధానంలో మనం లేము కాబట్టి క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, యెహోషువ ప్రార్థనలో శక్తి ఉంది, నా ప్రార్థనలో శక్తి లేదయ్యా. ఎన్నోసార్లు మరి పాపం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానయ్యా, అందుకే నా ప్రార్థన శక్తి ఉండటం లేదు, నన్ను క్షమించు ప్రభు. ఇకనైనా యెహోషువ లాగా పాపానికి దూరంగా నేను ఉండాలి ప్రభువా, పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసేవానికి నేను ఉండాలి ప్రభువా, ఆ విధంగా సిద్ధపరచయ్యా అని మనం ప్రభుని వేడుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో మరి ఒక పక్క పాపం చేస్తూ మరి ఒక పక్క ప్రార్థన చేసే వారంగా ఇంతవరకు కొనసాగుతూ వచ్చాం. మరి దాని విషయమే క్షమాపణ కోరుకొని ఇకనైనా మరి మన జీవితాన్ని మార్చుకోవాలి. పాపానికి దూరంగా ఉండి పాపానికి చోటు ఇవ్వకుండా ప్రభువునకు ప్రార్థన చేసే వారంగా మనం ఉంటే మన ప్రార్థన కూడా ఎలా ఉంటుంది, శక్తి కలిగిన ప్రార్థనగా ఉంటుంది. అలాగే 4వ మాట మనం చూద్దాం. చూడండి, 4వదిగా చివరిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనం. లూకాసు వార్త 1:56. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఈ వచనంలో కూడా ఇంచుమించు అనే మాట వ్రాయబడి ఉంది. అందరు జాగ్రత్తగా వింటున్నారా? చివరిలో చెప్పాను మీరే, నేను చెప్పిందంతా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా ఇంచుమించు అనే మాట రాయబడింది. ఏ మాట ఉంది? ఇంచుమించు. ఇంచుమించు 3 నెలలు మరియా ఎలిజబెత్తో కూడా ఉండి ఆ తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఇంచుమించు 3 నెలలు మరియా ఎలిజబెత్తో కూడా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అంటే వారిద్దరూ సహవాసంగా ఉన్నారు. మరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఆ ఇంటిలో ఇంచుమించు 3 నెలలు ఉంది. వీరిద్దరూ సహవాసం కలిగి ఉన్నారు. వారి యొక్క సహవాసములో మనం ఏం చూస్తున్నాం? వారి సహవాసములో మనం ఏం చూస్తున్నాము అంటే, గమనించండి, మరి మరియా ఎలిజబెత్ దగ్గర రాగానే ఎలిజబెత్ ఏమంటా వచ్చిందంటే 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అంటా వచ్చింది. ఎలిజబెత్ నోట ఏ మాట వచ్చింది? ఆశీర్వాదపు మాట వచ్చింది. అలాగే మరి ఏం మాట్లాడుతూ వచ్చింది అంటే 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది అంటా వచ్చింది. నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది. చూడండి, ఎలిజబెత్ ఆశీర్వాద మాట పలికింది, మరియా మరి ప్రభువును గణపరిచే మాట పలుకుతూ వచ్చింది. అంటే వారి యొక్క సహవాసములో మరి ఏం చూస్తున్నామంటే ఆశీర్వాద మాటలు వారు పలుకుతూ ఉన్నారు. వారి యొక్క సహవాసములో మరి ప్రభు ఏం చేయబడతా ఉన్నాడు? గణపరచబడతా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఈ సంవత్సరం అంతటిలో ఎన్నోసార్లు మరి ఇద్దరంగా ముగ్గురంగా కూడి కొంత సమయం గడిపిన సందర్భాలు ఉన్నాయి. మనము ఇద్దరంగా ముగ్గురంగా కూర్చుని మరి ఏం మాట్లాడుకుంటా వచ్చాం ఒకసారి ఆలోచన చేసుకుంటే, మరి వారి యొక్క సహవాసములో మనం ఏం చూస్తున్నామంటే ఆశీర్వాద మాటలు కనబడతా ఉన్నాయి. వారి సహవాసములో ప్రభు గణపరచబడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మన సహవాసములో ఏముంటుంది? వేరే వారిని గురించి అబద్ధాలు చెప్పుకుంటాం, లేనివి మాట్లాడుకుంటారు. కొంతమంది కూర్చుని ఊరకే మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వేరే వారిని గురించి మరి లేని మాటలు చెప్పుకుంటూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుకుంటూ ఉంటారు. గమనించండి, మన సహవాసంగా ఆయా సమయాల్లో చేరి వస్తూ ఉన్నాం. మన సహవాసములో మరి ఏముంటుంది అంటే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇతరులకు
మనం కూడి వచ్చుట ద్వారా మరి ఇతరులు నష్టపోయే విధానం కనపడతా ఉంది. మనం కూడి మరి చేసే పనులు లేక కూడి చేసే మరి కార్యాలు ఇతరులకు నష్టాన్ని కలిగించేవిగా ఉంటా ఉన్నాయి. అక్కడ గమనించండి, మన సహవాసము ద్వారా మరి దేవుని ఘనత వస్తుందా? మన సహవాసములో మరి ఆశీర్వాద మాటలు మరి వినపడతా ఉన్నాయా? మన సహవాసములో శాప సంబంధమైన మాటలు వినపడుతున్నాయా? మన సహవాసం ఏ రీతిగా ఉంది? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మనము ఆయా సమయంలో సహవాసంగా చేరి వచ్చి మరి మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానములో కొనసాగినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని సరి చేసుకునే వారముగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంతవరకు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి 4 విషయాలు చూస్తూ వచ్చాం. మరి మొదటిది ఏంది? ఇంచుమించు 12 గంటలు. ఇదేం చూపిస్తుంది? ఏం చూపిస్తూ ఉంది? యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ చేసినవన్నీ ఆమెతో చెప్పినప్పుడు ఆమె చేసినవన్నిటిని ఏం చేసింది? ఆమె విడిచిపెట్టేసింది. ప్రియులారా, మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టాలి, ఒప్పుకుని విడిచిపెట్టే వారంగా ఉండాలి. రెండోది ఏం చూసాము? ఇంచుమించు 3 గంటలు. ఈ 3 గంటలు ఏం చూపిస్తూ ఉంది? యేసు ప్రభు రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకు క్రయం చెల్లించాడు. మనం కూడా రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించే దాని కొరకు ప్రయాసపడాలి. అలా మనం ప్రయాసపడుతున్నామా? పరిశీలన చేసుకోవాలి. మూడోది, ఇంచుమించు ఒకనాడెల్లా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించు ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించలేదు. గమనించండి, మరి యెహోషువ ప్రార్థనలో శక్తి ఉంది, మన ప్రార్థనలో శక్తి లేదు. నాలుగోది, ఇంచుమించు 3 నెలలు. ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్తు మరియా సహవాసం కలిగి ఉన్నారు. వారి సహవాసము మరి దేవునికి మహిమకరంగా ఉంది. వారి సహవాసములో ఆశీర్వాద మాటలు వినబడతా ఉన్నాయి. అయితే మన సహవాసములో ఏముంది? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని క్షమాపణ కోరుకునే వారంగా ఉండాలి. గమనించండి, మరి మన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. మొదటిది, రక్షణ లేని వారికి రక్షణ కొరకే మనం భారం కలిగి ఉండాలి. రెండవది, మరి మన జీవితంలో మరి మన ప్రార్థనలో శక్తి లేని వారంగా జీవిస్తూ వచ్చాం కాబట్టి క్షమాపణ కోరుకోవాలి. మన సహవాసం కూడా సరైన విధానంలో లేదు కనుక మనం ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకునే వారంగా ఉండాలి. ఈ మాటలను ఆధారం చేసుకుని మనము ఒకరి తర్వాత ఒకరు ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. దయచేసి మరి ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మరి ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా మరి వ్యక్తిగతంగా ఒప్పుకొని ప్రార్థన చేయండి. ఆరాధన కాదు. మరి ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడ మనం తప్పిపోయినాం, ఏ విషయంలో తప్పిపోయినామో మనం ప్రభు సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వాక్యమే వెలుగులో క్షమాపణ కోరుకుని మరి ఒప్పుకోవాలి. మన యొక్క లోపాలు క్షమించమని ప్రభువుని అడగాలి. జాగ్రత్తగా వినండి, ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. ప్రభు నీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచు అని చెప్పి కూడా అడగాలి. ఆ తర్వాత ప్రభువా మిగిలిన జీవితంలో నీ కొరకు మంచిగా జీవించడం సహాయం చేయ ప్రభు అని కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగనే మనము మరి ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. అందరూ మోకరించగలిగిన మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ఒప్పుకోలు ప్రార్థన చేయండి.